మొన్న ఒక సమావేశంలో ఎమ్మెల్యే నోరు జారారా లేక కావాలనే అన్నారా? బ్రాహ్మణ ఆశీర్వచనంపై బంధు శామ్యుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మందు శామ్యుల్ గారు మాట్లాడుతూ బ్రాహ్మణులు ఇచ్చే ఆశీర్వచనంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాట్లాడటం ప్రజాప్రతినిధిగా అది తగునా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా మండిపడుతూ ఉన్నాయి. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకరి విశ్వాసాలను అవమానించడం ఎంతవరకు సమంజసం? ఆశీర్వచన మంత్రం అంటే ఏమిటో, అందులో ఏముంటుందో కనీస అవగాహన లేకుండా ఒక శాసనసభ్యుడు అలా మాట్లాడటం మన రాజకీయ వ్యవస్థకే శోచనీయం. బహిరంగ సభల్లో ఎలా మాట్లాడాలి, ఏ పదాలు వాడాలి అనే విచక్షణ జ్ఞానం లేకపోవడం పాలకుల అజ్ఞానానికి నిదర్శనం. ఇదే మాట ఇతర మతాల ప్రార్థనల గురించి, వారి పవిత్ర గ్రంథాల గురించి కానీ అంటే పరిస్థితి ఇలాగే ఉండేదా? ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకోవడం ఎంతవరకు న్యాయం? పాలకులు ఇలాంటి అజ్ఞానంలో ఉంటే వారు ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి? ఇది కేవలం ఒక కులానికో వర్గానికో సంబంధించిన అవమానం కాదు, ఇది మన సంస్కృతిపై జరుగుతున్న దాడి. మందు శామ్యులు ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఆశీర్వచన మంత్రం అని కూడా తెలియకుండా అట్లా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? మరి ఇలాగే ఇంకా ఎవరు మాట్లాడినా అంటే ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఇంకా ఏ మతాల వారైనా కూడా ఇలాగే అంటే ఒప్పుకుంటారా? ఎంత జరిగినా కనీసం అతను క్షమాపణ కూడా చెప్పలేదు. విచారిస్తున్నాను అని మాత్రమే అన్నారు. చదువు సంస్కారం లేకుండా ఆశీర్వచన మంత్రంలో కూడా బూతులు వెతకడం, ఇది ఇంతకంటే అన్యాయం ఉంటుందా? మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? అది కేవలం మాట జారడమా లేక రాజకీయం ఉందా? ఈ కింది కామెంట్లో తెలియజేయండి. మా ఈ దృష్టి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.